హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన ఈనాటి వీడియోలో మనము ప్రజాస్వామ్య విజయానికి కావాల్సినటువంటి పరిస్థితుల గురించి తెలుసుకుందామండి. అన్ని ప్రభుత్వాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది అతి ముఖ్యమైనది మనం చెప్పుకోవచ్చండి. కానీ అదే సమయంలో క్లిష్టమైన ప్రభుత్వంగా కూడా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే తప్పనిసరిగా కొన్ని అనుకూల పరిస్థితులు ఉండాలి. కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం చాలా విజయవంతమైంది, మరి కొన్ని దేశాల్లో అపజయం పొందింది అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని సులువుగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొన్ని దేశాలలో, అంటే చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం విజయవంతమైంది, కొన్ని తక్కువ దేశాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం అపజయం పొందింది అని చెప్పవచ్చు. దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు విజయానికి కావాల్సినటువంటి మనకు పరిస్థితులు ఏంటి, వేటి వలన ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుంది అని తెలుసుకుందాం. ప్రజాస్వామ్య విజయానికి మొట్టమొదటి అనుకూల పరిస్థితి ఏదంటే నిష్పక్షపాతమైన స్వతంత్ర పత్రికలు. ఇక్కడ ఎలా అంటే స్వతంత్ర నిష్పక్షపాతమైనటువంటి పత్రికలు అనేవి ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అతి ముఖ్యమైన సాధనంగా చెప్పవచ్చండి. పత్రికలు అనేవి ఎలా ఉండాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క తప్పులైనా సరే ఒప్పులైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేలా ఉండాలి. అలా ఉంటేనే ప్రజలకు ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి ప్రభుత్వ వైఖరి తెలుస్తుందండి. స్వతంత్రమైన పత్రికలు ప్రజా సంబంధమైన జాతీయ సమస్యలపైన స్పందిస్తాయి. స్వతంత్రంగా ఉండేటువంటి పత్రికలు ఎలా ఉంటాయంటే జాతీయ సమస్యలపైన కూడా స్పందిస్తాయి అని చెప్పవచ్చు. పత్రికలు ప్రభుత్వం రూపొందించిన అనేక విధానాలపైన నిష్పక్షపాతమైన విమర్శను, సహేతుకమైన విమర్శనలు చేస్తూ బాధ్యతగా వ్యవహరిస్తాయి. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పత్రికల యొక్క పాత్ర ఎలా ఉండాలి అంటే నిష్పక్షపాతంగా ఉండాలి, సహేతుకమైన విమర్శ కలిగి ఉండాలి, బాధ్యతగా వ్యవహరించాలి అని మనం చెప్పుకోవచ్చండి సింపుల్గా. ఇక జాతీయ ప్రాముఖ్యమైన అనేక అంశాలపై ప్రజాభిప్రాయాన్ని మనకు పత్రికలని ప్రతిబింబిస్తాయి. అంటే ప్రజల అభిప్రాయాన్ని తెలుపుతూ పత్రికల్లో మనకు రాయడం జరుగుతుందండి. పత్రికల పాత్రంగా ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా పత్రికలు పనిచేస్తాయి. ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర పరిరక్షణలో రక్షణకర్తగా కూడా మనకు పత్రికలు వ్యవహరిస్తాయి అని చెప్పుకోవచ్చు. అప్రజాస్వామికమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన, ప్రజా వ్యతిరేకమైన చర్యలపైన ప్రజలను అప్రమత్తం చేస్తుంది. పత్రికల యొక్క మరొక బాధ్యత ఏంటంటే రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలు ఏమైనా జరుగుతున్నాయా, లేదా ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు ఏమైనా జరుగుతున్నాయా, అలాంటి విషయాలన్నీ ప్రజలకు తెలుపుతూ ప్రజలను అప్రమత్తం చేసేవేంటంటే పత్రికలు అని చెప్పచ్చు. నిజానికి నిష్పక్షపాతమైన పత్రికలు ఉంటేనే ప్రజాస్వామ్యం విజయం సాధ్యమవుతుంది మనం చెప్పచ్చండి. ఇక్కడ మనకు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఈ పత్రికల పాత్ర ఏంటంటే ఒకసారి సింపుల్గా చూద్దామండి. నిష్పక్షపాతమైన విమర్శ కలిగి ఉండాలి, సహేతుకమైన విమర్శలను చేస్తూ ఉండాలి, పత్రికలు అనేవి బాధ్యతగా వ్యవహరించాలని చెప్పచ్చు. కొన్ని జాతీయ అంశాలపై ప్రజాభిప్రాయాన్ని తెలిపేలా ఉండాలి, అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా పత్రికలు ఉండాలి. నిష్పక్షపాతమైన పత్రికలు ఉంటేనే ప్రజాస్వామ్యం విజయం సాధ్యమవుతుంది అని మనం సింపుల్గా పత్రికల గురించి తెలుసుకోవచ్చండి. ఇక రెండవ అనుకూలమైన పరిస్థితి ఏంటంటే లిఖిత రాజ్యాంగం. ప్రజాస్వామ్య విజయానికి లిఖిత రాజ్యాంగం కూడా మనం అతి ముఖ్యమైన సాధనంగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే లిఖిత రాజ్యాంగం అనేది పౌరులకు రాజకీయ హక్కుల గురించి, విధుల గురించి అవగాహన, నమ్మకాన్ని కలిగిస్తుంది. పౌరులకు ఏం తెలుపుతుందంటే రాజకీయ హక్కులు, పౌరులు అనుభవించాల్సినటువంటి రాజకీయ హక్కులు ఏమున్నాయి, వారి యొక్క బాధ్యతలు, విధులు కూడా ఏమున్నాయి అనే వాటిపై అవగాహన కలిగిస్తుంది, నమ్మకాన్ని కలిగిస్తాయి. ఏంటంటే లిఖిత రాజ్యాంగం. ఇక ప్రజాస్వామ్యంపై కోరిక. ప్రజలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే కోరిక, ఇష్టం, స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడుకోవాలనే కోరిక ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి తోడ్పడతాయి అని చెప్పొచ్చండి. ప్రజలకు కూడా ఇష్టం ఉండాలి ప్రజాస్వామ్యం పట్ల. అలా ఉంటేనే ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం అవుతుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారండి. ఎలా అంటే ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే కోరిక ఉండాలా, ఇష్టం ఉండాలా, స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడుకోవాలనే కోరిక కూడా కలిగి ఉంటేనే ప్రజాస్వామ్యం విజయవంతానికి తోడ్పడతాయని చెప్పచ్చు. ఇక నిరంతర అప్రమత్తత. ప్రజలు అనేవారు ఎలా ఉండాలి ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎలా అంటే ప్రజలు ప్రభుత్వ రాజకీయ కార్యకలాపాలను,
రాజకీయ నాయకుల చర్యలను నిశ్శబ్దంగా గమనిస్తూ అప్రమత్తతో వ్యవహరించాలి. అంటే ప్రజలు ప్రభుత్వం యొక్క రాజకీయ కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయి, వాటి గురించి ప్రతి కార్యకలాపం గురించి తెలుసుకుంటూ ఉండాలి. అలాగే రాజకీయ నాయకులు ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారా, లేకుంటే ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారా, ఇలాంటివన్నీ ప్రజలందరూ నిశ్శబ్దంగా గమనిస్తూ నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించాలి అని చెప్పచ్చు. ప్రజలు వారి హక్కులను విధులను కాపాడుకోవడంలో మేల్కొని ఉండాలి. నిరంతరం ప్రజలు వాళ్ళ యొక్క హక్కులను తెలుసుకొని వాళ్ళ యొక్క విధులను కూడా వాళ్ళు కాపాడుకుంటూ ఉండాలని చెప్పచ్చు. స్వతంత్ర న్యాయశాఖ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో న్యాయశాఖ అనేది ఎలా ఉంటుందంటే వేరే ఏ శాఖ మీద ఆధారపడి ఉండదు, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అని చెప్పచ్చు. నిష్పక్షపాతమైన నిజాయితీతో కూడిన భయాందోళనలకు అతీతమైన స్వతంత్ర న్యాయశాఖ ప్రజాస్వామ్య విజయానికి అతి ముఖ్యమైంది. అంటే ఒక న్యాయవాది జడ్జి ఈయన ఎలా ఉండాలంటే భయాందోళనలకు లోను కాకూడదు, చెప్పే తీర్పు నిజాయితీతో నిష్పక్షపాతంగా ఉండాలి, ప్రజలకు ఎల్లప్పుడూ న్యాయం చేసేలా ఉండాలి అని చెప్పచ్చు. దీనివల్ల ప్రజలకు ధైర్యాన్ని, నమ్మకాన్ని, న్యాయం అందించడంలో హామీ ఇచ్చేది ఏంటంటే స్వతంత్ర న్యాయశాఖ. ఇక బలమైన ప్రతిపక్షం ఎలా ఉండాలి అంటే ప్రభుత్వం చేసే పనులకు నిరంతరం చెక్ పెడుతూ అప్రమత్తం చేస్తుంది. ఏంటంటే బలమైన ప్రతిపక్షం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ పౌరుల యొక్క హక్కులను కాపాడుతూ విధులను పౌరులు నిర్వహించేలా చేస్తూ ఉండాలి. నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉండాలి. అలా కాకుండా వారి యొక్క స్వార్థానికి ఆలోచిస్తూ ఉంటే ప్రతిపక్షం అనేది ఏం చేస్తుంది, వాళ్ళ పనులకు అడ్డంకిగా మారుతుంది. అది ఎలా అంటే బలంగా ఉన్నప్పుడే అడ్డంకిగా మారగలదు. అభివృద్ధి చెందిన దేశాలైన ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలో ప్రతిపక్షాలు చాలా సమర్థంగా పనిచేస్తాయి. అంటే మనకు బలమైన ప్రతిపక్షం ఉండే దేశాలు ఏవి ఉన్నాయంటే ఆస్ట్రేలియాలో బలమైన ప్రతిపక్షం ఉందండి. బ్రిటన్, అమెరికాల్లో కూడా ఇలా జరుగుతుంది. భారతదేశంలో కూడా ప్రతిపక్ష పార్టీలు చాలాసార్లు విజయవంతమైన గొప్ప పాత్ర వహించాయి. ఇందులో మన భారత్లో కూడా బలమైన ప్రతిపక్షం ఉందని చెప్పుకోవచ్చండి. ఇక క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు మన దేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి కదండి. ఈ ఎన్నికలు ఇలా జరుగుతుండడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు ఒక ఓటు వేయడం ఒక బాధ్యతగా భావిస్తారు. అంతేకాకుండా ఈ ఎన్నికలు అనేవి ప్రజలకు నమ్మకాన్ని పెంచుతాయి అని చెప్పచ్చు. అలాగే ఎన్నికల అధికారంలో ఉన్న పార్టీ పనితీరుపై తీర్పుగా వ్యవహరిస్తాయి. స్వతంత్ర, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛా వాతావరణంలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య విజయానికి సహకరిస్తాయి అని చెప్పొచ్చండి మనం ఇక్కడ ఎన్నికల గురించి. ఇక స్థానిక ప్రభుత్వాల చురుకైన పాత్ర ఏంటంటే స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో స్థానిక ప్రభుత్వాల యొక్క పాత్ర ఏంటంటే ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ భాగస్వామ్యాన్ని కలిగిస్తాయి అని చెప్పవచ్చండి. ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కలుగజేస్తాయి. అంతేకాకుండా ప్రతి పౌరుడు ఏదో ఒక రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేలా అతనికి భాగస్వామ్యాన్ని అందిస్తాయి అని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. మనకి ఇక్కడ స్థానిక ప్రభుత్వాల గురించి జేఎస్ మిల్ అనేటువంటి ఆయన ఏం చెప్పారంటే ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలపై ప్రేమ ఉండటం మొట్టమొదటి నిబంధనగా పేర్కొంటాడు. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో స్థానిక ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈయన ఏం చెప్పారంటే స్థానిక ప్రభుత్వాలపై ప్రేమ ఉండాలి, ఇదే మనకు మొట్టమొదటి నిబంధనగా పేర్కొన్నాడు. అధికార వికేంద్రీకరణ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి కదండి. అవి వచ్చేసి అధికారాలను పంచుకొని పరిపాలిస్తాయి అని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు, స్థానిక ప్రభుత్వానికి కొన్ని అధికారాలు, వీటన్నింటిపై అజమాయిషి గల ప్రభుత్వం. ఇలా
నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడకుండా ఉండడానికి ఇలా అధికారాన్ని వికేంద్రీకరించడం జరుగుతుందండి. ఇక రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం. ప్రజాస్వామ్య విజయానికి రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం, సాంఘిక న్యాయం తప్పనిసరిగా మనకు ఉండాలి అని చెప్పొచ్చు. మెరుగైన విద్యా వ్యవస్థ. మెరుగైన విద్యా వ్యవస్థ ఉంటే నిరక్షరాస్యతను పట్టించుకోకపోవడం అనేది అలాంటిది ఉండదండి. సో నిరక్షరాస్యతను పట్టించుకోకపోతే అదే ప్రజాస్వామ్యానికి ప్రధాన అడ్డంకి అని చెప్పవచ్చు. ఎందుకంటే విద్య మేధావులను అందిస్తుంది. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అనేది మెరుగ్గా ఉంటే అది మేధావుల సమాజానికి అందిస్తుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా అనేక అంశాలు అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించేది ఏంటంటే విద్యా వ్యవస్థ. ఓటు హక్కును ప్రజలు ఎలా వినియోగించుకోవాలో కూడా విద్య తెలుపుతుంది. అలా తెలుపుతూ పౌరులను చైతన్యపరుస్తుంది అని చెప్పొచ్చండి. ఇక ప్రజాస్వామ్యంపై నమ్మకం. ప్రజాస్వామ్యంపై మొట్టమొదట ప్రజలకు నమ్మకం ఉండాలి. ప్రజల మధ్య వ్యక్తిగత సామర్థ్యానికి, పరస్పర సహకారానికి, చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేని ద్వారా అంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రజల మధ్య సహకారపూర్వక స్ఫూర్తి, రాజీ పడే ధోరణి, ఎదుటివారి అభిప్రాయాలకు కూడా విలువనిచ్చే వ్యవస్థ ఉంటేనే మనకు ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది అని చెప్పవచ్చండి. ప్రజాస్వామ్యం అంటేనే సహకారపూర్వక స్ఫూర్తి, రాజీ పడే ధోరణి, ఎదుటివారి అభిప్రాయాలకు విలువనివ్వడం, ఇలాంటి విలువలు ఉంటేనే అది ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది అని చెప్పవచ్చండి. ఇక మనం ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం యొక్క పాత్ర ఏంటో తెలుసుకుందాం. ప్రజాభిప్రాయం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే, రాజనీతి తత్వవేత్త ఎవరంటే జాన్ లాక్ అని చెప్పొచ్చండి. ఈయన ఏ శతాబ్దంలో అంటే 17వ శతాబ్దంలో ప్రజాభిప్రాయం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అయినప్పటికీ జాన్ లాక్ కంటే ఈ భావన ముందే ఉంది అని కూడా చెప్పొచ్చండి. ఈ ప్రజాభిప్రాయాన్ని మనం లాటిన్ భాషలో ఏమంటారంటే వాక్స్ పాపులి లేదా ప్రజల గొంతుక అని కూడా పిలవచ్చు అంటండి. ఇక రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ విధానాలు, వివిధ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన అంశాలపై మనకి ఇప్పుడు ప్రజాభిప్రాయం అంటే ఏంటంటే రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ విధానాలు, వివిధ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన అంశాలపై ప్రజల మూల్యాంకనం లేదా అభిప్రాయాల సారమే ప్రజాభిప్రాయము అని చెప్పొచ్చండి. ఇంకోసారి ఈ పేరాన్ని చూసుకుందామండి. ప్రజాభిప్రాయం అనే పదం మనకు మొట్టమొదటిసారి ఉపయోగించిన రాజనీతి తత్వవేత్త ఎవరంటే జాన్ లాక్. ఏ శతాబ్దంలో ఉపయోగించారంటే 17వ శతాబ్దంలో. ప్రజాభిప్రాయాన్ని లాటిన్ భాషలో ఏమంటారంటే వాక్స్ పాపులి లేదా ప్రజల గొంతుక అంటే వాయిస్ ఆఫ్ ద పీపుల్ అనే పదాలు మనకు వాడుకలో ఉన్నాయి. దేని గురించి? ప్రజాభిప్రాయం గురించి. ప్రజాభిప్రాయం గురించినటువంటి ఒక నిర్వచనం ఏంటంటే ప్రజాభిప్రాయం అంటే ఏంటంటే రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ విధానాలు, వివిధ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన అంశాలపై ప్రజల మూల్యాంకనం లేదా అభిప్రాయాల సారమే ప్రజాభిప్రాయం అని చెప్పొచ్చండి. ఇక ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారానికి అంతిమంగా ప్రజలే మూలం. మనం ముందంతా తెలుసుకున్నాం కదండి. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పుదారులు ఎవరంటే ప్రజలు. సో రాజకీయ అధికారానికి అంతిమంగా ప్రజలే మూలం కాబట్టి ప్రజాభిప్రాయానికి కూడా మనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ విధానంలో మార్పులు తీసుకొని రావడానికి నిష్క్రియాత్మకమైన పరిశీలన ద్వారా పౌరులను ఏకం చేయడానికి ప్రజాభిప్రాయం మనకు తోడ్పడుతుంది అని చెప్పవచ్చండి. సిద్ధాంతపరంగా ప్రభుత్వ అధికారులు భవిష్యత్ చర్యలను ప్రజాభిప్రాయం నిర్ణయిస్తుంది. ప్రజాభిప్రాయం ఏమేమి నిర్ణయిస్తుందంటే సిద్ధాంతపరంగా ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని మనం నిర్ణయించేది ఏంటంటే ప్రజాభిప్రాయం. రాజకీయ నాయకులు ప్రజల కోరికలను ఎప్పుడు నెరవేరుస్తారని దీని అర్థం కాదు. దేశంలో మెజారిటీ ప్రజలు పడుతున్న బాధలను తొలగించడానికి రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలపడమే ప్రజాభిప్రాయం యొక్క నిర్ణయం మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. వివిధ సమాచార సాధనాల ద్వారా, ఇతర వనరుల ద్వారా రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని సేకరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని ఎలా సేకరించాలి అంటే సమాచార సాధనాల ద్వారా, ఇతర వనరుల ద్వారా సేకరించి ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారానికి కృషి చేయాలని చెప్పొచ్చు. మనకు గ్రాంట్ ల్యాండ్
గ్రాంట్లాండ్ రైస్ అనే ఒక రాజనీతి తత్వవేత్త. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి జర్నలిస్ట్. ఈయన ఏం చెప్పాడంటే, ఒక తెలివైన వ్యక్తి స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటాడు, ఒక అజ్ఞాని మాత్రం ప్రజాభిప్రాయాన్ని అనుసరిస్తాడు అని ఈయన ఒక నిర్వచనం ఇవ్వడం జరిగిందండి. ప్రజాభిప్రాయానికి ఒక రూపత కల్పించడానికి గల కారకాలను అవగాహన చేసుకోవడం అవసరం. మనము ప్రజాభిప్రాయానికి ఒక రూపు అనేది ఎలా ఉంటుంది అనేది దాని కారకాలను అవగాహన చేసుకోవాలి. ముందు మన ప్రజాభిప్రాయం గురించి మనం తెలుసుకోవాలి. అదేంటంటే సామాజిక వర్గం, విద్య, మతం, వయస్సు, లింగం, జాతి, సమూహం మొత్తానికి సమాజం సజాతీయమైనది కాదు, అది వివిధ ఆలోచనల లేదా వర్గాల కలయికగా అవతరించింది అని చెప్పుకోవచ్చండి. ప్రతి విభాగం తమ విధుల నిర్వహణలో విభిన్న సవాళ్లను ఎదుర్కొంటుంది. అందువల్ల ప్రతి విభాగంలోని సభ్యులు ప్రపంచాన్ని విభిన్న రకాలుగా భావిస్తారు అని చెప్పచ్చు. ఇదేమి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదని మీ అందరికీ అర్థమవుతుంది. ఈ విభిన్న అంశాలు అభిప్రాయాల ఘర్షణకు దారితీసి రాజకీయ విస్తరణను చూరకుంటాయి. అంటే వివిధ వర్గాలు, వివిధ సమాజంలో ఉన్నటువంటి వివిధ జాతులు, వివిధ వర్గాల వారి అభిప్రాయాలు అనేవి విభిన్నంగా ఉంటాయి. విభిన్నంగా ఉండడం వల్ల ఒక్కోసారి ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది. తద్వారా రాజకీయ విస్తరణ చూరకుంటాయని మనం చెప్పొచ్చండి. సమాజంలో సభ్యుల సమ్మతిపైనే రాజ్యం నిర్మించబడింది. అంటే సభ్యులందరి ఆమోదంపైనే ఒక సమాజం అనేది నిర్మించబడింది. ప్రజల సమిష్టి ఆమోదంతోనే రాజ్యాంగం రచించబడింది. అలాగే మన భారతదేశంలో కూడా ప్రజల యొక్క అందరి సమిష్టి ఆమోదంతో, అందరి నిర్ణయం మేరకే, ప్రజాభిప్రాయం మేరకే మనకు రాజ్యాంగం రచించారు. రాజ్యాంగం నిర్మాణంలో వ్యక్తులు ప్రాథమిక పద్ధతిలో తమ అభిప్రాయం చెప్పారో అదే ప్రజాభిప్రాయం. అంటే రాజ్యాంగ నిర్మాణంలో, రాజ్యాంగం రచించేటప్పుడు వ్యక్తులు ప్రాథమిక పద్ధతిలో వారు ప్రజల యొక్క అభిప్రాయాలను ఏవేదో తీసుకున్నారో వాటినే ప్రజాభిప్రాయం, అదే ప్రజాభిప్రాయం అని అంటారు. అనేక ప్రభుత్వాలు తమ విధానాలు లేదా చర్యలు ప్రజలపై ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో సమాచార సాధనాల ద్వారా తెలుసుకుంటాయి. అంతే కదండి. ప్రభుత్వాలు ఏం చేస్తాయి, అవి చేసేటువంటి కార్యకలాపాలన్నీ చర్యలు ప్రజలపై ఏ విధంగా ప్రభావం చూపుతున్నారు, వాటికి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అవన్నీ ఎలా తెలుసుకుంటారు ప్రభుత్వం అంటే సమాచార సాధనాల ద్వారా. ప్రజాస్వామ్య సమాజంలో ప్రజాభిప్రాయం అనేది ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదండి ఆ విషయం. ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాభిప్రాయం ద్వారా ప్రజల నుంచి డిమాండు, మద్దతుల పట్ల ప్రజాస్వామ్య సమాజం అప్రమత్తంగా ఉండాలి. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు నిరంతరం ఎలా ఉండాలి, అప్రమత్తంగా జాగరూకతతో వ్యవహరించాలి అని చెప్పొచ్చండి. ఇక మనకి పాఠ్యాంశానికి సంబంధించిన ముగింపు ఏంటంటే, ప్రజాస్వామ్యం భవిష్యత్తు అనేది క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, పారదర్శకత, నిజాయితీ, ప్రజల సహనంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చండి. మనకు ప్రజాస్వామ్య పాఠ్యాంశాన్ని అంతా తీసుకున్నప్పటికీ మనకు ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే, ప్రజాస్వామ్యం యొక్క భవిష్యత్తు అనేది క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది, అలాగే స్వీయ నియంత్రణపై ఆధారపడి ఉంటుంది, పారదర్శకతతో వ్యవహరిస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు నిజాయితీగా వ్యవహరిస్తారు. ప్రజల సహనం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమాన్ని తలపెట్టాలన్నా ప్రతి ఒక్కటి ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలి. కాబట్టి దానికి ఎక్కువ సమయం ప్లస్ ఎక్కువ వ్యయం ఖర్చు అవుతుంది. ఆ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ప్రజలు సహనంతో వ్యవహరిస్తారు. ఈ అంశాలన్నీ ఈ అంశాలన్నింటి దీని మీద ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యం ఈ అంశాలన్నింటిపైన ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చండి. అదేవిధంగా నైతికత గల నాయకుల సమగ్రతపై కూడా ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే, ఏ విధంగా వ్యాఖ్యానించారంటే, నైతికంగా నిజం కానిది రాజకీయంగా ఎప్పుడూ నిజం కాదు అని చెప్పాడు. అంటే ఆయన నైతిక విషయాలకు అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చాడు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అని చెప్పొచ్చండి. ఇక్కడ నైతికంగా నిజం కానిది రాజకీయంగా ఎప్పుడూ నిజం కాదు. ఇక్కడ మనకు బిట్టు రావచ్చండి. ఈ సెంటెన్స్ ఇచ్చి ఇవి ఎవరి మాటలు అంటే ఎవరు తెలిపారు, ఎవరు నిర్వచించారు అంటే మహాత్మా గాంధీ అని చెప్పొచ్చండి. ఇంతటితో మనకు ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క పాఠ్యాంశం పూర్తయింది.